అందరికీ నమస్కారం. భారతదేశంలో అతి పురాతన వృత్తి లక్షలాది కుటుంబాలను పోషించిన కుమ్మర శాలివాహన కమ్యూనిటీ. అటువంటి కుమ్మర శాలివాహన సమస్యల గురించి, స్థితిగతుల గురించి మనతో పంచుకునేందుకు మన ముందున్నారు ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు చిరతన్నగండ్ల వాసు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం వాసు గారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుమ్మర శాలివాహన కమ్యూనిటీ ఏ స్థాయిలో ఉంది? వారి పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుమ్మరి శాలివాహన సంఘీయులు, వృత్తిదారుల యొక్క పరిస్థితి అత్యంత దారుణంగా, దయనీయంగా, మరింత వెనుకబాటుతనంగా ఉంది. ఎందుకనంటే వృత్తికి ప్రోత్సాహం లేదు, వృత్తికి మార్కెటింగ్ లేదు, వృత్తికి శిక్షణ లేదు. ప్రపంచంలో కూడా సింధు నాగరికత నుంచే మానవులకి నాగరికత నేర్చినటువంటి సమయం. ఆ సమయంలో కుమ్మరి వృత్తి ద్వారా మృణ్మయ పాత్రలు తయారు చేసి మానవ నాగరికతకి కుమ్మరి తొలిమెట్టు, కుండ ఆయువు పట్టు, పోటరీ వీల్ అంటారు. ఈ యొక్క కుమ్మరి చక్రము ఏ విధంగా ఉంటదంటే భూమి తన చుట్టూ తాను తిరిగినట్టు కుమ్మరి చక్రం తన చుట్టూ తాను తిరుగుతా పాత్రలు తయారు చేస్తారు. కుమ్మరి చేసేటువంటి ఆ కుండకి కానివ్వండి, వంట పాత్రలకు కానీ ఎటువంటి ఇంజనీరింగ్ కొలతలు ఉండవు. స్పాంటేనియస్ గా చక్రం తిరిగేటప్పుడు ఆ చేతులతోటి ఏ సైజు పాత్ర కావాలో, ఎంత వెడల్పు పాత్ర కావాలో, అన్నం వండుకునే పాత్ర కావాలో, కూర వండుకునే పాత్ర కావాలో, మంచినీళ్ళ పాత్ర కావాలో తన బ్రెయిన్లోనే ఇంజనీరింగ్ ప్లాను సిద్ధం చేసుకొని ఆ చేతులతోటి ఆ పాత్ర తయారు చేస్తారు. ఇటువంటి అతి ప్రాచీనమైన, అత్యంత ఆధునికంగా మలచటానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనస్ఫూర్తిగా, సంపూర్తిగా సహకరించకపోవటం వల్ల కుమ్మరి వృత్తి రోజు రోజుకి దయనీయంగా తయారవుతోంది. అంటే ప్రభుత్వంలో నిర్లక్ష్యం ఉంది అంటున్నారు కదా, అంటే ప్రభుత్వంతో పని చేయించుకోవాల్సిన మీ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకత్వ లోపం వల్ల లేదా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కూడా వెనుకబడారని అనుకోవచ్చు కదా. ఇక్కడ కుమ్మర శాలివాహన నాయకత్వ లోపం కొంతమేర ఉంది. నాయకత్వంలో కూడా అన్క్వాలిఫైడ్ నాయకత్వం, అంటే నాయకులు సమర్థ నాయకులు కొందరుంటే అసమర్థ నాయకులు ఇంకా ఎక్కువ మంది ఉండటం వల్ల సంఘం గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టంగా, ఒత్తిడి పెట్టకపోవటానికి కూడా దానికి మరొక కారణం ఉంది. ఓటింగ్ పరంగా, జనాభా పరంగా మా యొక్క కుమ్మర శాలివాహనంలో తక్కువ శాతంలో ఉంది ఓటింగు, తక్కువ శాతంలో జనాభా ఉండటం వల్ల కొంతమంది సమర్థ నాయకులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టలేకపోయారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అంటే మీ నాయకత్వంలో లోపం ఉందని మీరు ఒప్పుకుంటున్నారు కదా, అంటే ఈ ప్రాచీనమైన ఈ వృత్తి అంతరించిపోయే దశకి చేరుకోవడానికి కారణం నాయకత్వ లోపం అని మీరు ఒప్పుకుంటున్నారు. అంటే ఆధునీకరణ చెందకపోవడం కూడా ఒక కారణమా, లేదా ఈ వృత్తి అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం పాలసీలు చేయకపోవడం ఒక కారణం అయి ఉండొచ్చా? ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నాయకత్వ లోపం అని నేను ఒప్పుకున్నాను, మీరు అంటున్నారు. సమర్థ నాయకత్వము తగినంత స్థాయిలో లేదని నేను అంటా ఉన్నాను. ప్రభుత్వము సరైన పాలసీ విధానం లేదు. కుమ్మరి వృత్తి అత్యంత ప్రాచీనమైనటువంటి వృత్తి, ప్రాచీన కళ, మృణ్మయ పాత్రలు తయారు చేసినటువంటి ఈ కుమ్మరి శాలివాహన కులస్తులు, సంఘీయులు అందరూ కూడా ఒక మంచి పాలసీ ఆశించారు ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం పాలసీలు ఎలా ఉన్నాయంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టున్నాయి. దీనికి ముఖ్యంగా శిక్షణ అవసరం. ఎటువంటి శిక్షణ? స్టైఫండ్తో కూడినటువంటి శిక్షణ ఇవ్వాలి. ఏ రంగాల్లో ఇవ్వాలి? మట్టి పాత్రలు, టెర్రాకోట, అలాగే కొండపల్లి బొమ్మలు, అలానే దేశవాళీ ఇటుకలు, హాలో బ్రిక్స్, ఫ్లైయాస్ బ్రిక్స్, వీటన్నిటికీ స్టైఫండ్తో కూడినటువంటి శిక్షణ ఇవ్వాలి. అంటే ఏదైతే ఈ వృత్తి యొక్క నైపుణ్యత పెంచుకోవడానికి శిక్షణ అవసరం అని అంటున్నారు, ఏదైతే ఈ వృత్తికి సంబంధించిన మెయిన్ జీవో నెంబర్ 1076 ఏదైతే ఈ వృత్తికి సంబంధించిన ముడి సరుకులు సమీకరణ కోసం జీవో నెంబర్ 1076 ఉంది, దాన్ని అమలు చేయించుకోవడంలోనే సంఘ నాయకులు విఫలం అవుతున్నారు కదా. జీవో నెంబర్ 1076 ఎప్పుడో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో అది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ జీవో ఇవ్వటానికి ముఖ్యమైన కారణం నాణ్యమైన కుమ్మరి కుండలు తయారు చేసుకుంటానికి నాణ్యమైన మట్టి దొరకటం లేదు. కాబట్టి ఎక్కడైతే నాణ్యమైన మట్టి దొరికిందో దాన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్ జాబితాలో, నిషేధిత భూముల జాబితాలో పెట్టి దాన్ని కుమ్మరి వృత్తిదారులకి అసైన్ చేసి అక్కడి నుంచి మట్టి తెచ్చుకోవడానికి ఉపయోగంగా జీవో ఇచ్చారు. ఆ తరువాత ఇంకా వృత్తి అభివృద్ధి చెందటానికి రావాల్సినటువంటి జీవోలు సకాలంలో రాలేదు, ఇప్పటికీ రాకుండా ఉన్నాయి. అందుకని ఈ ప్రాచీన కళ, ఈ యొక్క కుమ్మరి వృత్తి వెనకబడిపోతా ఉంది. దాదాపు ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరి కొంతకాలానికి అంతరించిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
కుమ్మరి శాలువాహనుల అభివృద్ధికి ప్రభుత్వాలు అసలు ఎటువంటి పథకాలు తీసుకొచ్చాయి? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కుమ్మరి శాలివాహన ఫెడరేషన్ ఏర్పాటు చేసి సంఘాలని రిజిస్ట్రేషన్ చేసి అఫిలియేషన్ చేసి సహకార సంఘాల పరిధిలోకి తీసుకొచ్చి నామమాత్రపు రుణాలు ఇచ్చారు. కానీ వృత్తి కొనసాగాలంటే మరీ ముఖ్యంగా 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఈ యొక్క రుణ సహాయం ఉంటేనే ఈ వృత్తి నిలబడుతుంది. ఈ వృత్తి వర్షాకాలంలో కొనసాగడానికి అసలు వీలే కాదు. ఓన్లీ వేసవి కాలంలో మాత్రమే ఈ వృత్తిని తయారు చేసుకొని ఆ వంట పాత్రల్ని మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ చేసుకోవటానికి ఇప్పటికి కూడా మండల స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో, జిల్లా హెడ్ క్వార్టర్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో శిల్పారామం దాకా నామినల్ రేటు మీద షాపులు కేటాయించమని అడుగుతా ఉన్నాం. వినాయక చవితి, దీపావళి పలు సందర్భాల్లో వీధి వ్యాపారులుగా వీధుల్లో పెట్టుకొని మేము అమ్ముకుంటా ఉంటే పోలీస్ డిపార్ట్మెంటు, అలానే శానిటేషన్ డిపార్ట్మెంటు, తదితర డిపార్ట్మెంట్లు వచ్చి అక్కడ మార్కెటింగ్ చేసుకోకుండా అడ్డు పెడతా ఉన్నారు. ఇలాగుంటే మార్కెటింగ్ లేకుండా ఉండటం, సంవత్సరంలో 5 నెలల పాటే వృత్తి కొనసాగించటం, ఇలా ఉంటే ఈ వృత్తి ఎలా అభివృద్ధి చెందుద్ది? ప్రభుత్వం చేయూత ఇవ్వట్లేదని నేను బలంగా చెప్తా ఉన్నాను. అంటే అతి పురాతనమైన వృత్తిని ప్రభుత్వాలు మార్కెటింగ్ చేయడంలో, సహకరించడంలో వైఫల్యం చెందారంటారు. అంటే వృత్తిదారులుగా మీరు కూడా వైఫల్యం చెందారు కదా? మేము మా సామాజిక వర్గం ప్రజలు మార్కెటింగ్ చేయటంలో ఎలాంటి వైఫల్యం చెందలేదు. మేము కుండల గంపని నెత్తిన పెట్టుకొని వీధి వీధి తిరిగి మార్కెటింగ్ చేశాము. అలానే ఇటుకల రాళ్లను ఎద్దుల బండి మీద వేసుకొని బజారు బజారు, పట్టణం పట్టణం, గ్రామం గ్రామం తిరిగి మార్కెటింగ్ చేసి సెల్ఫ్ మార్కెటింగ్, వ్యక్తిగతంగా మేము శ్రమతో కూడినటువంటి మార్కెటింగ్ చేసిన తరువాతే ప్రభుత్వాలనే మార్కెటింగ్ సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. అంటే ఏదైతే ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది, ఏ వస్తువైనా మనం ఆన్లైన్లో అమ్ముకునే వెసులుబాటు అనేది ఉంది. అటువంటి సందర్భంలో ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థని మీరు పూర్తి స్థాయిలో ఎందుకు వినియోగించుకోలేకపోయారు? ఈ రోజు నేటి పౌర సమాజంలో జరుగుతున్నటువంటి ఆన్లైన్ మార్కెటింగ్ విధానంలో అమెజాన్ కానివ్వండి, తదితర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిల్లో అతి కొద్దిపాటి మార్కెటింగ్ను మాత్రమే మేము క్యాప్చర్ చేయగలిగాము. ఆ మాత్రం చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానం మేము సొంతంగా అందిపుచ్చుకొని సామాజిక వర్గంలో ఉన్నటువంటి విద్యావంతులు, సాఫ్ట్వేర్ యువకులు, వారి సహాయంతో ఈరోజు మేము కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మట్టి పాత్రల్ని అమ్ముతా ఉన్నాం. ఇది 100% అన్ని కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా చేస్తున్నాయో మార్కెటింగ్ ఆన్లైన్లో మేము కూడా 100% ఆన్లైన్ మార్కెటింగ్ చేసి ఈ యొక్క కార్పొరేట్ సంస్థలతోటి ధీటుగా కుమ్మరి వృత్తిని కూడా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. దానికి ప్రభుత్వ సహకారం లేకపోతే అరాకొరాగా మాత్రమే మేము ఆన్లైన్ మార్కెటింగ్ చేయగలం. ఏదైతే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అవ్వచ్చు, ఎంఎస్ఎంఈ లోన్లు పథకం అవ్వచ్చు, అదేవిధంగా క్లస్టర్స్, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అనేక పథకాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్ళు కుమ్మరి శాలువాలను ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈ పథకాలు ఉపయోగించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కుమ్మరి శాలువాలను వెనకబడ్డారు కదా. ఇది మీ కమ్యూనిటీ వైఫల్యం కదా? అస్సలు కుమ్మరి శాలువాహన సామాజిక వర్గం వైఫల్యం కానే కాదు. ఎందుకనంటే SEZs అని పారిశ్రామిక వాడలని APIIC ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. మా వాళ్ళు ఎన్నిసార్లు APIIC మెట్లెక్కి పారిశ్రామిక వాడల్లో మాకు SEZలు కేటాయించమని అడిగినా కూడా చెప్పులు అరిగిపోతున్నాయి, కానీ ఆ కేటాయింపు దరఖాస్తు ముందు కూడా వెళ్ళట్లేదు. అలానే PM విశ్వకర్మ అప్లికేషన్స్ తీసుకొని అరాకొరా ట్రైనింగ్ ఇచ్చారు. ఇంతవరకు యూనిట్స్ పెట్టలేదు, బ్యాంకర్లు ఆర్థిక సహాయం చేయలేదు. PMEGPలో కొంతలో కొంతమేర PMEGP లోన్స్, అలానే KVIC, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు తరఫున కొన్ని చోట్ల ఇచ్చారు. అవన్నీ కూడా ఒక 20% మాత్రమే రీచ్ అవుతున్నాయి. కానీ ఆ 20% ఈ ఉన్న జనాభాకి, ఈ ఉన్న యువతకి, ఈ ఉన్న వృత్తిదారులకి సరిపోవటం లేదు. అందుకనే పేదరికంలో ఉన్నారు. మా శక్తి సామర్థ్యాలని మా సామాజిక వర్గం ప్రజలు సంపూర్తిగా వినియోగిస్తా ఉన్నాము. దీంట్లో లోపం కూడా ప్రభుత్వాలదే. సరైన పాలసీలు లేవు, సరైన సబ్సిడీ లేదు, సరైన ట్రైనింగ్ లేదు. అందుకనే వెనకబడ్డాం, కానీ మా ప్రయత్న లోపం మాత్రం ఏమీ లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఈ పథకాలు అమల్లో ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉందనుకోవచ్చు? ఈ పథకాల అమల్లో దళారులు, ప్రభుత్వ అధికారుల అవినీతి, సప్లై చేసేటువంటి ఏదైతే రా మెటీరియల్ కానీ, మెషినరీ కానీ అవి అవినీతి ఉండటం వల్ల
సరైన క్వాలిటీ లేని మిషనరీ వల్ల ప్రొడక్షన్ రావటం లేదు. ప్రొడక్షన్ రాకపోగా ఆ మిషనరీకి ఏదన్నా రిపేర్ వచ్చినా కూడా తగినటువంటి టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ప్రభుత్వం సమకూర్చకపోవటం వల్ల మేము వెనకబడతా ఉన్నాం. గుజరాత్ రాష్ట్రంలో పోటరీ వృత్తి ఏదైతే ఉందో ఒక పరిశ్రమగా, అంటే పోటరీ ఇండస్ట్రీగా, సెరామిక్ ఇండస్ట్రీగా అభివృద్ధి చెందింది. గుజరాత్ రాష్ట్రంలో తీసుకున్న ఏదైతే అభివృద్ధి నమూనా డెవలప్మెంట్ మోడల్ ఉందో ఆ డెవలప్మెంట్ మోడల్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నాం, ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? సిరామిక్ ఇండస్ట్రీ పాలసీ గుజరాత్ రాష్ట్రంలో చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ గుజరాత్ కుమ్మరిశాలి వాహన వృత్తిదారులు, పోటరీ వృత్తిదారులు అందరూ కూడా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తూనే ఉంటారు. ప్రతి వీధిలో కూడా వాళ్ళు సిరామిక్ పాత్రలు పెట్టి అమ్ముతా ఉంటారు. అదే సిరామిక్ ఇండస్ట్రీ పాలసీ విత్ టైల్స్ కూడా దాన్ని మిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిరామిక్ ఇండస్ట్రీ పాలసీ, దాంట్లో హక్కు కూడా ప్రాచీనంగా వస్తున్నటువంటి వృత్తి కాబట్టి దానికి హక్కుగా కూడా ఈ కుమ్మరిశాలి వాహనాలకు ఇచ్చి సిరామిక్ ఇండస్ట్రీని ప్రోత్సహించమని, ఇండస్ట్రీ పెట్టుకుంటానికి భూములు ఇమ్మని, ఎలాగైతే ఇప్పుడు రాజధానిలో ఇస్తున్నారో విదేశీ కంపెనీలకి భూములు, అదే పాలసీ మీద మాకు కూడా 99 పైసలకే భూములు కేటాయించి సిరామిక్ ఇండస్ట్రీ పెట్టుకుంటానికి కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి, అలానే కార్మికులకి తగు బీమా చేసి ఇవన్నీ చేస్తే రాష్ట్రానికి సిరామిక్ ఇండస్ట్రీ ద్వారా ఆదాయం మేము సంపాదించుకొని దానివల్ల ట్యాక్సుల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని మేము కృషి చేస్తా ఉన్నాం. మా కృషిని గవర్నమెంట్ ఆమోదించి సిరామిక్ ఇండస్ట్రీ పాలసీలో మా యొక్క సలహాలు సూచనలతోటి ఒక కమిటీని వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిరామిక్ ఇండస్ట్రీకి, కుమ్మరిశాలి వాహనులకి అందజేయాలని కోరుకుంటా ఉన్నాం. అంటే ప్రస్తుతం ఉన్న పాలసీలో మార్పులు ఏమైనా చేయాలంటారు? ప్రస్తుతం ఉన్న పాలసీ చాలా లోపభూయిష్టంగా ఉంది. ఈ లోపభూయిష్టాన్ని సరిచేసి కరెక్ట్ అయిన పద్ధతిలో ఈ యొక్క కమిటీని వేసి ప్రభుత్వ ఆధీనంలో, బీసీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఒక కమిటీని వేసి ఆ కమిటీని అధ్యయనం చేయించి గత తెలుగుదేశం ప్రభుత్వం కుమ్మరిశాలి వాహన ఫెడరేషన్ సభ్యుల్ని, చైర్మన్ ని పక్క రాష్ట్రాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను అధ్యయనం చేసి వచ్చారు. ఇప్పుడు సిరామిక్ ఇండస్ట్రీ మీద కూడా, టైల్స్ మీద కూడా ఒక కమిటీని వేసి ఆ కమిటీ అధ్యయనం చేసి ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా కుమ్మరిశాలి వాహనులకి సిరామిక్ ఇండస్ట్రీలో అత్యంత ఆధునిక సాంకేతికంగా ఈ యొక్క కుమ్మరి వృత్తిని జరుపుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే గతంలో కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్ కి, కుమ్మరిశాలి వాహన కార్పొరేషన్ కి ఎంత శాతం నిధులు కేటాయించారు? ఎన్ని వేల కోట్ల నిధులు కేటాయించారు? గతంలో కేటాయింపులు నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడు కుమ్మరిశాలి వాహన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించారు. ఇంతవరకు కార్పొరేషన్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క కులవృత్తిదారుడికి కూడా 1,00,000 రూపాయలు కూడా రుణం ఇవ్వలేదు. కాబట్టి కుమ్మరిశాలి వాహన అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క సిరామిక్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఫ్లై యాష్, కంట్రీ బ్రిక్స్, హాలో బ్రిక్స్, ఈ ఇండస్ట్రీలన్నీ కూడా ఈ యొక్క కుమ్మరిశాలి వాహన అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా కుమ్మరిశాలి వాహనులకి అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మిత్రుల. అంటే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీ అభివృద్ధి కోసమే కదా? అంటే కార్పొరేషన్ ఏ విధంగా కృషి చేస్తుంది? మా కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కానీ కార్పొరేషన్ కు ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. 1,00,000 రూపాయలు కూడా రుణం ఇవ్వలేదు. స్టిల్ నౌ ఈ రోజు కూడా. అంటే నిధులు కేటాయించుకోవడంలో సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వైఫల్యం చెందారనుకోవచ్చు. ఎందుకంటే ఒత్తిడి లేకుండా ప్రభుత్వం ఏ పని చేయదు. ప్రభుత్వంపై ఏ విధంగా మీరు ఒత్తిడి చేస్తున్నారు నిధుల కోసం? సంఘ నాయకులు అందరూ కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తా ఉన్నాము. చైర్మన్ గారి దృష్టికి సభలో, సమావేశాల్లో తీసుకువెళ్తా ఉన్నాము. కానీ ఫలితం శూన్యంగా ఉంటుంది. మేము చెప్పేటువంటి మా బాధలు అరణ్య రోదనగా ఉన్నాయి. మేము చెప్పినటువంటి సమస్యలు కానీ, మాకు కావలసినటువంటి నిధులు కానీ కేటాయిస్తే మేము చెప్పేదానికి ఒక అర్థం ఉంటది. నిధులు కేటాయించకుండా కార్పొరేషన్ ఉండటము, అభివృద్ధి కార్పొరేషన్ కుమ్మరిశాలి వాళ్ళకి నిరుపయోగంగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యంగా చేతి వృత్తిదారులకి 50 సంవత్సరాలు దాటిన చేతి వృత్తిదారికి పెన్షన్ అమలు చేసే పథకాన్ని ప్రవేశపెడతానని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 2 సంవత్సరాలైనా ఆ పథకాన్ని అమలు చేయలేదు. అంటే ఆ పథకాన్ని అమలు చేయించుకోవడంలో వైఫల్యం ప్రభుత్వంలో ఉందా లేదా ఈ సంఘ నాయకుల్లో ఉందనుకోవచ్చు? మేము కుమ్మరిశాలి వాహన సామాజిక వర్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కుమ్మరిశాలి వాహన వృత్తిదారులకు మాత్రమే, కామన్ పీపుల్ కాకుండా ఎవరైతే కుండల వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిదారులకి 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. దాన్ని అమలు చేయమని ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నాము, కలెక్టర్లకి వినతి పత్రాలు ఇస్తున్నాము,
సభలో సమావేశాల్లో చెప్తా ఉన్నాము. మా గౌరవనీయులు చైర్మన్ గారు, కుమ్మరి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గారికి అన్ని సమావేశాల్లో కూడా సామాన్య ప్రజల కానించి నాయకుల దాకా వినతి పత్రాలు ఇస్తా ఉన్నాము. 50 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి కులవృత్తిదారులకి పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. అంటే వినతి పత్రాలు ఇవ్వడం వల్ల మీ సమస్యలు పరిష్కారం కావడం లేదంటున్నారు. అంటే మీ సమస్యలు పరిష్కారం కావడానికి మార్గం ఏంటి అసలు? ఉద్యమం ద్వారా మాత్రమే మార్గం. మేము ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సేవా సంఘం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 2 ఏళ్లలో ఉద్యమాన్ని నిర్మించి ఉద్యమం ద్వారా మాత్రమే ఆర్థిక అభివృద్ధి, అలాగే సమస్త జీవన రంగాలలో ప్రభుత్వం నుంచి మా సామాజిక వర్గం అభివృద్ధికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా మేము ముందుండి ఉద్యమం నడిపించి ఉద్యమం ద్వారా సాధిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. కుమ్మర శాలివాహన సామాజిక వర్గానికి బీసీ కేటగిరీలో సరైన ప్రాతినిధ్యం ఉందా? ఈ రోజు ఉన్నటువంటి బీసీ కులాలలో మా జనాభా దామాషా ప్రకారం మాత్రమే మేము వాటా అడుగుతా ఉన్నాం. బీసీ కులాల్లో 150కి పైగా కులాలు ఉన్నాయి. దాంట్లో మాది బీసీ బి సామాజిక వర్గం కుమ్మర శాలివాహన. జనాభా దామాషా ప్రకారం బీసీ కేటగిరీలో న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. అన్ని రంగాల్లో మా దామాషాకి మించి 1% కూడా అడగటం లేదు. ముఖ్యంగా కుమ్మర శాలివాహనకు సంబంధించి అంటే రాజకీయ ప్రాతినిధ్యం గతంలో ఎవరైనా ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పర్యాయాల మీద గౌరవనీయులు కీర్తిశేషులు ఐలాపురం వెంకయ్య గారు ఎమ్మెల్సీగా 7 సంవత్సరాలు పనిచేశారు. అంతకు మించి శాసనసభలోకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు శాసనసభలోకి ఎమ్మెల్యేగా కుమ్మర శాలివాహన సామాజిక వర్గం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రంలో కానీ ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టలేకపోయాం. అంటే జనాభా దామాషా ప్రకారం కుమ్మర శాలివాహనానికి సరైన ప్రాతినిధ్యం లభిస్తుందని భావిస్తున్నారు. కుమ్మరి శాలివాహన సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ జనాభా నిష్పత్తి ప్రకారం కానీ ఓటింగ్ నిష్పత్తి ప్రకారం కూడా ప్రాతినిధ్యం కల్పించలేదు. వాస్తవంగా మా జనాభా నిష్పత్తి ప్రకారం అయితే 5 ఎమ్మెల్యేలు శాసనసభలో ఉండాలి. కనీసం ఎమ్మెల్యేలు సీట్లు ఇవ్వడం కాదు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మండల పరిషత్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఇటువంటి స్థానిక సంస్థల్లో కూడా ఈ రాజకీయ పార్టీలు అవకాశం కల్పించట్లేదు. ఎందుకంటే ఓటింగ్ శాతం తక్కువగా ఉందని. అదే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటే ఆ సామాజిక వర్గాలకి అడగకుండానే సీట్లు కేటాయిస్తా ఉన్నారు. ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం వల్ల, జనాభా నిష్పత్తి తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క కులాల్లో ఓటు ఐక్యత లేకపోవటం. ఓటు ఐక్యత ఉంటే పార్టీలు సీట్లు ఇస్తాయి. ఓట్లు ఐక్యత లేదు కదా, విచ్ఛిన్నంగా ఉన్నాయే తక్కువ ఓట్లు. దాంట్లో 2-3 పార్టీలకు ఓట్లు వెళ్తా ఉంటే వాళ్ళు ఈ యొక్క బీసీ కుమ్మర సామాజిక వర్గానికి సీట్లు కేటాయించకుండా అన్యాయం చేస్తా ఉన్నారు. అంటే నామినేటెడ్ పదవుల్లో ఏ స్థాయిలో మీకు ప్రాధాన్యత? నామినేటెడ్ పదవుల్లో కూడా మా జనాభా నిష్పత్తి కానీ ఓటింగ్ శాతానికి తగ్గట్లుగా ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం పదవులు కేటాయించలేదు. కేటాయించకపోవటానికి కారణం కూడా ఓటు ఐక్యత లేకపోవటం. అంటే మీకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదు అంటున్నారు. అసలు మీ కులాన్ని రాజకీయ చైతన్యం ఏ విధంగా మీరు చేస్తున్నారు? మంచి ప్రశ్న అడిగారు వెంకట్ గారు. రాజకీయ చైతన్యం కోసం రాజకీయాన్ని వృత్తిగా చేపట్టాలని మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి కుల సంఘాలు అన్ని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మండల స్థాయిలోకి వెళ్ళి, గ్రామీణ స్థాయిలోకి వెళ్ళి ఈరోజు రాజకీయ చైతన్యం చేసి యువకులు ఎవరైతే ఈ రోజున ఓటు హక్కు కలిగి 18 సంవత్సరాలు దాటినటువంటి యువకుల్ని రాజకీయంగా చైతన్యవంతులు చేసి లీడర్స్ గా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళకి క్లాసులు పెట్టి రాజకీయ చైతన్యంతో పాటు రాజకీయ నాయకులుగా, అలానే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వసతులు, సౌకర్యాలు కల్పించడానికి శాలివాహన సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, ఎన్నైతే కుమ్మర కుల సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు కూడా ఇప్పుడు రాజకీయ చైతన్యం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాయి. త్వరలో విజయం సాధిస్తామని చెప్తా ఉన్నా. మట్టి, చక్రం, బట్టి, ఫ్లై యాష్ బ్రిక్స్, కంట్రీ బ్రిక్స్, హాలో బ్రిక్స్, వీటికి చాలా ఖర్చు అవుతుంది. వీటికి సరిపడిన పెట్టుబడిని ఎలా సమకూర్చుకుంటున్నారు? మేము కొనేటువంటి ప్రతి రా మెటీరియల్ కూడా పెట్టుబడి అవసరం, చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే వడ్డీ వ్యాపారుల దగ్గర ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి తీసుకొని వచ్చి ఆ పాత్రలు తయారు చేసి వాటిని మార్కెటింగ్లోకి, బజార్లోకి తీసుకువెళితే
ట్యాప్ అమర్చినటువంటి కుండ తయారు చేయాలంటే 600 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మార్కెట్లోకి తీసుకెళ్తే దాన్ని సగానికి 300కి 400కి అడుగుతా ఉన్నారు. ఇక్కడ వడ్డీ నష్టం, ఇక్కడ మేము చేసినట్టు వస్తువుకి పెట్టిన పెట్టుబడి లేక దండగమారి వ్యాపారం అంటారు మన వ్యవహారిక భాషలో. దండగమారి వ్యాపారము, నష్టాల వ్యాపారం చేస్తా సమాజానికి మంచి ఆరోగ్యం కావాలంటే ఈరోజు డాక్టర్లు కూడా కుండలో నీళ్లు తాగమంటే మార్కెట్లో చూసుకోవచ్చు. కుండల్ని వరుసగా పేర్చి కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చిన కస్టమర్లు సగానికి సగం రేటుకి అడిగితే మేము నష్టపోతా కూడా సమాజానికి కుండలను అందిస్తా ఉన్నాం. అంటే ఈ విధంగా నష్టపోకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? నష్టపోకుండా జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతి వృత్తిదారుడికి ఇండివిజువల్ గా ఒక్కొక్క వ్యక్తికి మీరు 50 లక్షల రూపాయల పైన రుణం ఇచ్చి 35% లక్షకి 35,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి ఫ్రీ కరెంట్ ఇచ్చి మరీ ముఖ్యంగా మార్కెటింగ్ సదుపాయం పట్టణాల్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ల్లో అలానే వీధిలో ఫ్రీ మార్కెటింగ్ చేసుకుంటానికి పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కార్పొరేషను అలాగే సంబంధిత డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సహకారం అందిస్తే వృత్తి లాభపరంగా మేము చేసుకొని మా వృత్తి ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే వ్యక్తిగత రుణాల కన్నా అంటే ఒక సొసైటీగా ఏర్పాటయ్యి క్లస్టర్ ఏర్పాటు చేసుకుంటే మీ వృత్తికి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కుమ్మరి శాలివాహన ఫెడరేషన్ పెట్టి సహకార సంఘాలను రిజిస్ట్రేషన్ చేసి అఫిలియేషన్ చేసి ఇస్తే అవి ఫెయిల్ అయింది. అందుకని ఇప్పుడు పిఎంఈజీపీ విధానంలో ఎంఎస్ఎంఈ విధానంలో ₹1,00,00,000 వరకు ఎటువంటి హామీ లేకుండా రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అమలు జరుగుతున్నాయి, సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఈరోజు ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి ముప్పుగా పరిణమించింది. ఆ పర్యావరణాన్ని కాపాడుకునేది మట్టి పాత్రలే. కాబట్టి మట్టి పాత్రలతోటి పర్యావరణానికి మంచి జరుగుద్ది, ప్లాస్టిక్ పాత్రలతోటి పర్యావరణానికి హాని జరుగుద్ది. ఈ హాని జరగకుండా మట్టి పాత్రలను ప్రోత్సహిస్తే ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటది, పర్యావరణ ఆరోగ్యం కూడా చాలా బాగుంటది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే శిల్పారామాలు అని ప్రభుత్వం ఒక చోట వాటిల్లో వివిధ హస్తకళలకు సంబంధించిన అంటే వృత్తిదారులకు సంబంధించిన స్టాల్స్ పెట్టేది. ప్రస్తుత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి శిల్పారామాలు ఎక్కడైనా ఉన్నాయి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ లో శిల్పారామం ఉంది. అలాగే ఈ యొక్క విభజిత ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో కూడా శిల్పారామాలు ఏర్పాటు చేసి హస్తకళలకి షాపులు ఏర్పాటు చేసి హస్తకళల షాపుల్లో కుమ్మరి శాలివాహన సామాజిక వర్గానికి తగు సంఖ్యలో షాపులను ఏర్పాటు చేసి ఈ యొక్క మట్టి పాత్రల్ని అమ్ముకుంటానికి మార్కెటింగ్ చేసుకుంటానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. చెరువుల చుట్టూ మట్టిని తీయడం మీద అనేక నిబంధనలు, కేసులు కూడా పెడుతున్నారు. అంటే ఇవి మీ వృత్తిని ఏ విధంగా ప్రభావితం చేశాయి? చెరువులలో మట్టి తీసుకున్నటువంటి హక్కు కుమ్మరికి ఉంది. మేము చెరువులో మట్టి తీస్తున్నామంటే ఆ చెరువుని శుభ్రం చేసి చెరువు లోతుగా మట్టి తీసి మా వృత్తిని ఉపయోగించుకుంటే ఆ చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, ఆ చెరువు శుభ్రం అవుతుంది. ఇది మంచి జరిగే కార్యక్రమం అయితే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరు మట్టి తీయడానికి వీల్లేదని వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. అటవీలో పనికిరానటువంటి వంట చెరుకు ఉంటుంది అడవిలో, దాన్ని తీసుకొని వచ్చి మేము కుండలో ఇటుకలు కాల్చుకుంటానికి తీసుకొస్తే అటవీ శాఖ వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. మళ్ళీ అలా కాకుండా మాకు అనుమతులు మంజూరు చేసి ఇమ్మన్నా కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం వృత్తిని ప్రోత్సహించాల్సింది పోయి ప్రోత్సహించకుండా ఇంకా వృత్తిని డిస్కరేజ్ చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నిబంధనలు సడలించేందుకు ప్రభుత్వంపై మీరు ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ కేసులతోటి ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే మేము ప్రజాప్రతినిధులు కలిసి మా గోడు విన్నవించుకుంటా ఉన్నాము. ప్రజాప్రతినిధులు మా యొక్క సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి ఆ నిబంధనలను సడలించి గవర్నమెంట్ జీవో రూపంలో మా వృత్తికి ప్రోత్సాహం అందించాలని కోరుకుంటా ఉన్నాం. ఇది మట్టిని నమ్ముకున్న కుమ్మరి శాలివాహనుల కథ. కుమ్మరి శాలివాహనుల సమస్యలు పరిష్కరించకుండా మన సంస్కృతిని కాపాడలేదు. ఈ చర్చ మీలో ఆలోచనని కలిగిస్తుందని భావిస్తాను. ధన్యవాదాలు చిరతనగండ వాసు గారు. మీ విలువైన సమయాన్ని బీసీ సమాచార్ యూట్యూబ్ ఛానల్ కేటాయించి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం.